దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం. కాని ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటుపడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తర్వాతే నిన్ను విడిపిస్తాడు. ఆపదలో నేను సహాయం చేస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు. నిమ్మళించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు. చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు. అవి మనలను జ్ఞానవంతులు చేయటానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు. ఆపదల్లోంచి ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే మన దేవునిలోనే మన శాంతి, విశ్రాంతి. ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోలేము. దేవుడు నిన్ను పరీక్షించే సమయం. ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను పరీక్షించడానికి మంచి సమయం. నీ శ్రమల వల్ల నువ్వెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయన నుండి రాబడ్డటానికి అదే అదను. పరీక్షల నుండి బయటపడటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి ఆ ఆపదను వదిలించుకుని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పటం. రెండోది ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందటం. దేవుని కృపను పొందటానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించటం. ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడవుతాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైనవి అవుతాయి. మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం.